నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ అరెస్టు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, మురళీధర్ రావు అరెస్టుకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఇరిగేషన్ శాఖలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. అతను ప్రస్తుతం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి కూడా 11 చోట్ల సోదాలు చేశారు. హైదరాబాద్ తో పాటుగా జహీరాబాద్, కరీంనగర్ లో సోదాలు చేశారు. అతని ఇళ్ల బంధువుల ఇళ్లు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేశారు. ఇందులో భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించారు. సో ఈ అక్రమాస్తులు కూడబెట్టినందుకు అతని మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి ప్రస్తుతం అతని రేపు ఉదయం రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇతను కూడబెట్టినటువంటి ఆస్తులకు సంబంధించిన వివరాలు ఒకసారి మనం గమనిస్తే కనుక కొండాపూర్ లో ఒక విల్లా, బంజారాహిల్స్, యూసుఫ్గూడ లో ఉన్నటువంటి యూసుఫ్గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్లాట్లు, కరీంనగర్, హైదరాబాద్ లో వాణిజ్య సముదాయాలు, జహీరాబాద్ లో ఒక సోలార్ పవర్ ప్రాజెక్టు, వరంగల్ లో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ కూడా ఉన్నట్టు గుర్తించారు. దీంతో పాటు హైదరాబాద్ శివార్లో 11 ఎకరాల భూమి, 4 ఇళ్ల స్థలాలు, మోకిలాలో 6,500 గజాల స్థలాన్ని కూడా గుర్తించారు. దీంతో పాటు బెంజ్ కార్ సహా 3 కార్లను ఆయనకు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో పాటు మొత్తం బంగారు ఆభరణాలు, భారీగా బ్యాంకు నిల్వలు గుర్తించారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని ఆస్తుల వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి సోదాల్లో భాగంగా ఇంకా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 12 గంటలకు పైగానే ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంట్లో మరికొన్ని ఆస్తులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి ఈ 11 ప్రాంతాల్లో వాళ్ళ బంధువుల ఇళ్లలో ఇతనితో బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఆయన ఇల్లు, దాంతో పాటుగా కొండాపూర్ లో ఉన్నటువంటి ఒక విల్లా ఏదైతే ఉందో ఇక్కడ భారీగా ఈ ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, ఇతర వివరాలు కూడా సేకరించినటువంటి ఏసీబీ అధికారులు సో ఇతని మీద ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నాడు. అతను రేపు ఉదయం కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం అరెస్ట్ చేసినట్టుగా ఆయన్ని ప్రకటించారు. దాదాపు 13 ఏళ్లుగా పదవి కాలం అయిపోయినా సరే 13 ఏళ్లుగా కొనసాగడంతో పాటుగా కీలకమైనటువంటి పదవిలో పనిచేశారు. రీసెంట్ గా ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేసినటువంటి నూనె శ్రీధర్లో సంబంధించిన భారీ అక్రమాస్తులు గుర్తించిన సమయంలో అతని దర్యాప్తులో కొంత లీడ్స్ వీళ్ళకి ఏసీబీ అధికారులకు దొరికాయి. సో అందులో భాగంగానే మాజీ ఈఎన్సీ మీద దృష్టి పెట్టినటువంటి ఏసీబీ అధికారులు ఇతని ఆదాయానికి సంబంధించిన వివరాలు సేకరించారు. మురళీధర్ రావు గత కొన్నేళ్లుగా సుదీర్ఘంగా చాలా కీలక పనిచేశారు. సో ఆయనకు మించినటువంటి అక్రమాస్తులు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. పలువురు కింది స్థాయి అధికారులు కూడా కంప్లైంట్ చేయడం, దీని మీద నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం కాలంలో 11 చోట్ల సోదాలు చేసి భారీగా అక్రమాస్తులు గుర్తించారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు ఉదయం కోర్టులో హాజరుపరచనున్నారు. ధన్యవాదాలు నాగార్జున.